హలో ఆల్, వెల్కమ్ టు PM7 మీడియా. దిస్ ఇస్ కార్తిక్. సో ఈరోజు సంగీతం శ్రీనివాసరావు గారి 94 years ఏజ్లో హీ మేడ్ అ ఫిలిం కాల్డ్ సింగీతం. సో ఈ సంగీతం గురించి మనం మాట్లాడాలంటే సినిమా చూసిన తర్వాత మై ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్ ట్రూలీ ఆసమ్. చాలా మంచి సినిమా తీశారు ఆయన. అంటే ఇప్పటి రోజుల్లో సినిమా ఒకటి బాగుందా లేదా అనేది ఒక సీన్తో ఒక షార్ట్తో కూడా తేల్చేస్తున్నారు జనాలు. వై? బికాస్ ఎవ్రీ వన్ ఆర్ ఎక్స్ప్లోరింగ్ నాట్ మోర్ దాన్ తెలుగు. ఇఫ్ తెలుగు ఆడియన్స్ ఉంటే తెలుగు ఆడియన్స్ తెలుగే చూడట్లేదు, మలయాళం చూస్తున్నారు, కన్నడ చూస్తున్నారు, హిందీ చూస్తున్నారు, తమిళ్ చూస్తున్నారు, వాట్ ఎవర్ అదర్ లాంగ్వేజెస్ ప్రతి దాంట్లో కవర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ కొరియా, ఇలా ఇలా సో అన్ని చూస్తున్నారు కాబట్టి దే హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్ అబౌట్ సినిమా. ఓకే, సినిమా ఇంత ఎవల్యూషన్, ఇంత ఎవాల్వ్ అయ్యింది, సో మళ్ళీ తెలుగులో అటువంటి కథలే ఎక్కడైనా వేరే లాంగ్వేజ్ లో కనిపించాయి అంటే ఆ సినిమాని తొక్కేక తప్పదు. సో ఈ సినిమా ఆ లిస్టులో అయితే ఖచ్చితంగా రాదు. ఒక 94-year-old మ్యాన్ కి ఇటువంటి థాట్ ఎలా వచ్చింది అనేది నాకు ఇప్పటికే ఒక పెద్ద డౌటే. వై? బికాస్ ఆదిత్య 369 అండ్ నాతో పాటు పుష్పక విమానం లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ తీసిన ఈ యొక్క సంగీతం శ్రీనివాసరావు గారు ఏ సినిమా తీస్తారు అనే ఒక పాయింట్ ఉన్నప్పటికీ అక్కడ వైజయంతి ఫిలిమ్స్ ఏవైతే, వైజయంతి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ హౌస్ ఏదైతే ఉందో, నాగశ్విన్ గారు అనే ఒక పేరు ఏదైతే ఉందో, దట్ వాజ్ మేడ్ మీ టు అటెంప్ట్ దిస్ సినిమా టు వాచ్ వన్ టైమ్. ఓకే, అట్లీస్ట్ ఒక ఛాన్స్ ఇద్దాం, చూద్దాం అనే ఒక పాయింట్ అనిపించింది. విత్ ఆల్ ద జీరో ఎక్స్పెక్టేషన్ సినిమాలో కూర్చున్న తర్వాత ఒక 30 minutes తర్వాత సినిమా చూస్తున్నప్పుడు ఇట్ వాజ్ అ ట్రూలీ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపించింది. ఇట్ వాజ్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ విత్ ఆల్ ద హ్యాపీనెస్ అండ్ ఒక ఎక్సైట్మెంట్ అంతా అంతా కనిపించింది సినిమా మొత్తంలో. సో సినిమాలో ఎక్కడ లాగ్ లేదు, ఈ సినిమాలో ఇది ఇది అని ఒక మైనస్ కనిపించలేదు. ఒక వీడియో కాల్లో ఇటువంటి సినిమాని డైరెక్ట్ చేశారు ఒక 94-year-old మ్యాన్ అనేది, దట్ వాస్ ట్రూలీ అ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ అ తెలుగు సినిమా. సో ఇటువంటి కథలు ఇటువంటివి రావాలి. ఎప్పుడు చూసినా అదే 4 కథల్లో తిరగడం కాకుండా ఇలాంటి ఒక కథలు, డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ అనేవి ప్రతి ఒక్కరిని ఆనందింపజేయాలి. అండ్ ఆ టైటిల్లోనే జస్టిఫికేషన్ ఇచ్చారు, సంగీతం అనేది సింగ్ గీతం. సో దానివల్లే మీకు స్టోరీ అర్థమైపోయి ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎనీ స్పాయిలర్ రివ్యూస్. దిస్ ఇస్ కంప్లీట్లీ ఒక నాన్ స్పాయిలర్ రివ్యూ. సో ఈ సినిమా ఖచ్చితంగా జనాలను ఆకట్టుకుంటుంది. ఒక మంచి స్టోరీ లైన్, ఒక మంచి స్క్రీన్ ప్లే, ఒక మంచి నరేషన్, ఒక మంచి డైరెక్షన్, ఒక మంచి మ్యూజిక్ డైరెక్షన్, డిఎస్పి గారు అద్దర కొట్టేశారు. అండ్ వాట్ నాట్, ఈ సినిమాలో ప్రతి ప్లాట్, ప్రతి యొక్క సీక్వెన్స్ దట్ వాస్ ట్రూలీ హై మూమెంట్స్. అసలు బాగా అనిపించే ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే కనిపించింది సినిమా చూస్తున్నప్పుడు. సో సంగీతం ఈజ్ నాట్ జస్ట్ అ సినిమా, ఇట్ విల్ ట్రావెల్ యూ, ఇట్ విల్ షుక్ యూ, ఇట్ విల్ హుక్ యూ కంప్లీట్లీ. ప్రతి ఒక్కరిని కూర్చోపెడుతుంది థియేటర్స్ లో. యూ విల్ వాచ్. అండ్ ఒకవేళ మీరు సంగీతం చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద అయితే కమెంట్ చేయండి. అండ్ దెన్ కీప్ వాచింగ్ PM7 మీడియా. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.